దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. 128వ కీర్తన 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. 128వ కీర్తనలో భర్త, భార్య, పిల్లలు, ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. అయితే నిర్గమాకాండం 2వ అధ్యాయం చివరి భాగంలో వారు మొరపెడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు కుటుంబం, భార్య, భర్త, పిల్లలు. 128వ కీర్తనలో చూస్తున్నామన్నమాట. నిర్గమాకాండం ఇశ్రాయేలు సమాధానముండునుగాక. నీవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. సమాధానం నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇది సమాధానం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు మీతో ఈ మాటలు చెప్పుచున్నాను.
ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండునుగాక. 128వ కీర్తన చివరిలో ఆ మాట ఉన్నది. ఆ కుటుంబం, ఒక భర్త, భార్య, పిల్లలు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు లీవ మొక్కల వలె ఉందురు. ఆ కుటుంబాన్ని కాపాడినవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకోడు నిద్రపోడు, సమాధానం ఇచ్చినవాడు, మొరపెట్టినప్పుడు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఇవ్వబడను, తట్టుడి తెరవబడను, వెతుకు వారికి దొరికేదను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కనుకనే దేవుడు సమాధానం, ఇశ్రాయేలీయులకి సమాధానము కలుగునట్లుగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నావు, కరుణా కటాక్షములను నాకు కిరీటంగా ధరించి ఉన్నావు. నా సంకటములన్నీ అనగా నా రోగములను భరించి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుండి విడిపించటానికి, నడిపించటానికి నాయకత్వ లక్షణము మోషే నాయకునిగా నియమించి ఐగుప్తు చెరలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు పంపుటకు నేను దిగి వచ్చి ఉన్నా. ఆనాడు ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాడు. ఈనాడు నిన్ను, నన్ను, మనలను కాబట్టి ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఆయనలో సమాధానం ఉంది. పీస్ ఐ విల్ గివ్ యూ మై రెస్ట్. నా విశ్రాంతి, నా సమాధానం. ఇశ్రాయేలీయులకు సమాధానం అనుగ్రహించినవాడు. ఈనాడు విరోధులైన భారతీయులైన, ఇదిగో భంగపడిన, కృంగిన వీరిని లేవలెత్తటానికే నజరేయుడైన యేసు దిగి వచ్చి ఉన్నాడు భూమి మీదికి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఇష్టులైన ప్రజలకు సమాధానం కలుగునుగాక. వారి ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన వానికి సమాధానం కలుగునుగాక. ఈ ఉదయకాలం నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలీయులకు సమాధానం ఇచ్చిన దేవుడు విరోధులైన, భారతీయులైన, ఏ జాతి వారైనా, ఏ ఖ్యాతి వారైనా, ఏ స్థలములో ఉన్నా, ఏ పొలములో ఉన్నా రక్షించుటకు సమర్థుడైన యేసు, యేసులో సమాధానం. ఇంకెక్కడా సమాధానం దొరకదు. సమాధానం సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. కుటుంబములను, ఇశ్రాయేలు కుటుంబం లేదా ఒక కుటుంబాన్ని
లేదా వ్యక్తిగతంగా పాడుకుంటున్నాడు. సియోను నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాకై సమాధానమై సదాకాలము నీతో నడుచున్నట్లుగా ఆయనతో నడిపించడానికి పాలు తేనీలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీయులు నడిపించాడు. నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. భూమి మీద ఆయన తినిపిస్తున్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు సమాధానం. ఎనీ క్వశ్చన్ ఆన్సర్, ఏ ఒక్క ప్రశ్నకు సమాధానము యేసే. సమాధానం కావాలి అంటే, సజావుగా ఉండాలి అంటే, సంరక్షించబడాలి అంటే, సాధువైనా లేదా సాఫ్ట్వేర్ అయినా, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, సమ్మతి లేని సుడిగుండాలి ఆవరించగా, గమనము లేని పోరాటాలి తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. అవును, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, ప్రయాసపడే భారం మోయించిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా యొద్ద నేర్చుకొనుడి. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ముగించక పూర్వం నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఇశ్రాయేలీయులకు సమాధానం ఐగుప్తు చెరలో నుండి నడిపించిన మోషే నాయకత్వం. ఈ ఉదయకాలం నిన్ను ఏ స్థితిలో ఉన్నావో నిన్ను విడిపించడానికి నీ రోగంలో భరించాడు. శిక్ష యావత్తు ఆయన మీద పడ్డది. భూమి మీద ఉన్న ప్రజలందరికీ సమాధానం కొరకు ఎర్రని ఎండలో ఆకాశమునకు భూమికి మధ్య సిలువ వేయబడ్డాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు. క్రూరులైన వారిని తన క్రూరత్వం చూపించలేదు, దీనత్వం చూపించి క్రూరులైన వాణిని దయా సంకల్పములో ఆ సాత్వికం, ఆ సద్గుణం, ఆ యొక్క విధేయత, ఆ యొక్క సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి 2025 సంవత్సరాల క్రిందట వచ్చి నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు. సిలువ నీకు సమాధానం. ప్రేమగల మా ప్రియ పరలోకమందు తండ్రి, సిలువే విలువని గుర్తించలేక గమనము లేని వారిని గమ్యానికి చేర్చడానికి సమాధానకర్త వందనాలు, ఆదరణకర్త నీకు వందనాలు, సృష్టికర్త నీకు స్తోత్రం. సమయంలో నీ మాటలు వినుటతోడనే ప్రభావము వారిని తాకి సమాధాన సంతోషముతో సాగిపోయే కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసు క్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మని చేసిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు సమాధానం అనుగ్రహించునుగాక, ఆమేన్.